గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే ఒక బిట్ వచ్చే విధంగా పెరుగుదల, వికాసము, వికాస నియమాలు అనే టాపిక్ మీద ఒక బిట్ డ్యామ్ షూర్గా ప్రతి టెట్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. పెరుగుదల అంటే ఏంటంటే శరీరంలోని అంతర్గత, బహిర్గత అవయవాలలో తేడాలు, మార్పులు జరగడాన్ని పెరుగుదల అంటాం. మరి పెరుగుదల జీవితాంతం కొనసాగుతుందంటే లేదు సార్. పెరుగుదల అనేది మ్యాక్సిమం 21 సంవత్సరాల వరకు ఆగిపోతుంది. సో పెరుగుదలను మనం గణన చేయవచ్చు. గణన అంటే ఎంత బరువు ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు అని మనం పెరుగుదలను చెప్పవచ్చు. మరి వికాసం అంటే ఏంటంటే ఇది గుణాత్మకమైన మార్పు. పైకి సంబంధం లేకుండా అంతర్గతంగా మనసు, ఆలోచన వీటికి సంబంధించిన అన్నీ కూడా వికాసానికి సంబంధించింది. మరి ఈ వికాసం ఏంటంటే జీవితాంతం చనిపోయే వరకు కూడా వికాసం నేర్చుకుంటానే ఉంటాడు పిల్లవాడు. అందుకనే ఈ వికాసం అనేది గుణాత్మకమైన మార్పును సంభవిస్తుంది. మరి దీంట్లో మనకి మెయిన్ అడిగే బిట్ ఎక్కడ ఉందంటే వికాస నియమాలలో అడుగుతాడు. సో దీంట్లో భాగంగానే పరిణితి అనేది కూడా ఒక వర్డ్ ఉంది. పరిణితి అంటే ఏంటంటే పిల్లవాడు వయసు పెరిగే కొద్ది ఆ శారీరక మార్పులు ఆ వయసుకు అనుగుణంగానే జరగదాన్ని పరిణితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరం పిల్లవాడు నడుస్తాడు. నువ్వు ఎంత శిక్షణ ఇచ్చినా 6 నెలలకి పిల్లవాడు నడవలేడు. అలా వయసుతో పాటు ఆ లక్షణాలు ప్రస్ఫుటమవటాన్ని పరిణితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యవనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. అదేవిధంగా మెచ్యూరిటీ మైండ్స్ ఇవన్నీ కూడా పరిణితి అంటాం. వయసుతో పాటు శిక్షణ లేకుండా వయసుతో పాటు వికాసాన్ని జరగడాన్ని పరిణితి అంటాం అన్నమాట. సో పెరుగుదల, వికాసము, పరిణితి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే వికాస నియమాలు. దీంట్లో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అయినా రాయొచ్చు, డైరెక్ట్ బిట్ అయినా మనం రాయొచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఒకే సంవత్సరం కలిగిన పిల్లవాడైనా ఒక సంవత్సరం ముందు నడుస్తాడు, ఇంకో పిల్లవాడు కొంచెం లేటుగా నడుస్తాడు. సంవత్సరానికి నడవచ్చు, సంవత్సరం 6 నెలలకు నడవచ్చు, కొంతమంది 9 నెలలకే నడవచ్చు. అంతే 2-3 నెలలు కానీ 4 నెలల డిఫరెన్స్లో జరగడాన్ని వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. చూడండి చిల్డ్రన్స్, మనం పాఠం చెప్పినప్పటికీ ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా క్యాచ్ చేయలేరు. అందుకనే వైయక్తిక భేదాలు ఉంటాయి. ఈవెన్ సమరూపంగా ఉండేటువంటి పిల్లల్లో కూడా ప్రజ్ఞలో తేడాలు ఉంటాయి కాబట్టి ఒకే రకంగా ఉండరు. కాబట్టి వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా నేర్చుకోరు అని చెప్పొచ్చు. క్లాస్ రూమ్లో పిల్లవాడికి పాఠం చెప్పిన తర్వాత నేను అందరికీ ఒకేసారి పాఠం చెప్పా, మీకు మార్కులు తేడాలు ఎందుకు వచ్చినాయి అని అడిగితే పిల్లవాడి సైకాలజీ తెలిసినట్టయితే అంటాడు, మాస్టారు మీకు తెలీదా, వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి అంటాడు అనమాట. రెండోది వచ్చేటప్పటికి వికాసం క్రమానుగతమైనది. వికాసం క్రమానుగతం అంటే వికాసం అనేది ఒక ఆర్డర్ను ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సైకిల్ తొక్కాలనుకోండి, ఏం చేస్తాం, హ్యాండిల్ పట్టుకొని నడిపించాలి, తర్వాత పక్క తొక్కుడు తొక్కాలి, తర్వాత కడ్డీ తొక్కుతాం, తర్వాత సీట్ ఎక్కుతాం. ఇలా ఒక క్రమాన్ని అనుసరిస్తాం. అదే పిల్లవాడు మామూలుగా అయితే ముందు మెడ నిలబెట్టాలి, ఎల్లకిలా పడాలి, బొంగరాలి, పాకాలి, తర్వాత నడవాలి, పరిగెట్టాలి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో వెళ్తుంది అని చెప్తాడు. అది వికాసం క్రమానుగతమైనది. అదేవిధంగా వికాసం అనేది అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. అంటే ఏంటంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క వికాసం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శైశవ దశలో శారీరక వికాసం ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలో శారీరక, మానసిక వికాసాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క వికాసం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు ప్రీవియస్ బిట్టే. వికాసం 2 నిర్దేశ పోకడలు అంటే శిర పాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ స్థితి. శిర పాదాభిముఖ వికాసం అంటే వికాసం అనేది శరీరం నుంచి భాగం ప్రారంభమై మిగతా భాగాలకు ఎక్స్పెండ్ అవుతాయి. సమీప దూరస్థ స్థితి అంటే ఏంటంటే దేహం మధ్య భాగం నుండి చివరి భాగాలకు వెళ్ళినట్లయితే దాన్ని సమీప దూరస్థ స్థితి అంటాం. అదేవిధంగా వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం ఏకీకృత మొత్తం అంటే ఏంటంటే అన్ని వికాసాలు అంటే భౌతిక వికాసం, శారీరక వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, ఈ వికాసాలన్నీ కూడా కలగోరి గంప ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అదేవిధంగా వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు వెళ్తుంది. అంటే వికాసం అనేది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, వచ్చిన పదాలు నేర్చుకొని ఒక డిఫికల్ట్ వర్డ్స్ నిర్దిష్టానికి ప్రయాణం చేస్తుంది అని అర్థం అనమాట. వికాసం సంచితమైనది. వికాసం సంచితమైనది అంటే ఏంటంటే పిల్లలో ఉండే లక్షణాలు ఒకేసారి హఠాత్తుగా మనకు కనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లవాడికి దంతాలు రావటం. పిల్లవాడు సడన్గా పాఠాన్ని అప్పచెప్పేస్తాడు. పాఠం అప్పచెప్పేసాడంటే అర్థం ఏంటి, అంతకుముందు ఆ పాఠాన్ని ఆ రాత్రి అర్థమానము ఆ పిల్లవాడు చదువుకొని ఉంటాడు, కానీ క్లాసు రాగానే ఆ పాఠానికి సంబంధించిన సమాచారాన్ని ఎమ్మంటే చెప్పేస్తాడు.
మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో దంతం రావటం. పిల్లవాడి పంటికి ఆ దంతం యొక్క కండ గట్టిపడిన తర్వాత ఆ తర్వాత లోపల దంతం ఉద్భవించి ఆ దంతం నుంచి తెల్లటి కూడా బయటికి రావడం జరుగుతుంది. హఠాత్తుగా ఒక నైట్ వచ్చినట్టు కనిపిస్తుంది. అది వికాసం సంచితమైనది. అదేవిధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉండరని అర్థం ఉండ. అదేవిధంగా వికాసాన్ని ప్రాపూర్తీకరించవచ్చు. వికాసాన్ని ప్రాపూర్తీకరించడం అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భవిష్యత్తులో పిల్లవాడు ఏమవుతాడు, సో వాడు ఎలా పైకి వస్తాడు అనే విషయాన్ని ముందుగానే చెప్పవచ్చును. క్లాస్ రూమ్ లో పిల్లవాడిని చూడంగానే ఈ జీవితంలో ఒక దశలో ఈ స్టేజ్ లో ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఏమంటే వికాసాన్ని ప్రాపూర్తీకరించవచ్చు. అదేవిధంగా వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అనేది ఏదో ఆగిపోవటం ఎండ్ అవటం కాదు, జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ఇవి వికాస నియమాలకు సంబంధించిన ఆ పార్ట్. దీని మీద డ్యామ్ షూర్ గా ఒక బిట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వికాసంని ప్రాపూర్తీకరించవచ్చు, భవిష్యత్తు గురించి అంచనా వేయచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు. వికాసం సంచితమైనది, శరీరంలో కానీ మానసికంగా కానీ మార్పులు హఠాత్తుగా జరిగినట్టు కనిపించినప్పటికీ కూడా అది అంతకుముందు నిర్దిష్టంగా తయారవుతూ ఉంటాయి. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి అంటే తేలికైన అంశాల నుంచి కష్టమైన అంశాలకు వెళ్తుంది. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అంటే వికాసం ఏకీకృత మొత్తం అంటే అన్ని వికాసాలు కలగోరు గంపగా జరుగుతున్నాయి. వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. రెండు నిర్దేశ కంటే శిర పాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ స్థితి. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. అవును, వికాసం శారీరక వికాసం కొన్ని ఒక దశలో జరుగుతుంది, మానసిక వికాసం ఒక దశలో జరుగుతుంది. వికాసం క్రమానుగతమైంది. వికాసం అనేది ఆర్డర్ ఫాలో అవుతుంది. ఆర్డర్ అనేది క్రమంగా నిచ్చెనలాగా పైకెక్కుతూ ఉంటుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం అంటే పుట్టిన మొదలు చనిపోయే వరకు అది ఆర్డర్లో అవిచ్ఛిన్నంగా పనిచేస్తుంది. ఇవి వికాస నియమాలకు సంబంధించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. We'll be right back.